నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జగన్ ధర్నా. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపించేలా ఉందన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. లక్షల కోట్లు అడిగితే ఏపీ కేవలం 15,000 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శ. గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా ఊరుకునేదే లేదని హెచ్చరిక. విజయవాడ అలనాటి రామచంద్రుడు చిత్ర యూనిట్ సందడి. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాన్ని ఆదరించాలని ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఫోటో ఎగ్జిబిషన్కు రావాలని వివిధ పార్టీల నేతలను విజయసాయిరెడ్డి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మాజీ సీఎం జగన్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 30 మందికి పైగా తమ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలియజేస్తారు. ఆస్తులను ధ్వంసం చేశారని అన్నారు. లోకేష్ రెడ్ బుక్ హోర్డింగ్లను ఏపీలో పెట్టారని చెప్పారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలను ప్రోత్సహించలేదని చెప్పుకొచ్చారు. కాగా జగన్ గత రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కోరారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతున్న ఘటనలపై ఆయన ఫిర్యాదు చేశారు. You have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases, where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into the houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. In fact, you have people like Chandrababu Naidu's son, Nara Lokesh, displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై ఎన్నికల మేనిఫెస్టోను తలపించిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే సెన్సెక్స్ 1,200 పాయింట్లు పడిపోయిందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది బడ్జెట్ కాదని మేనిఫెస్టో అంటూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపుల పట్ల ఆమె తనదైన శైలిలో స్పందించారు. ఆంధ్రరత్న భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు 1,00,000 కోట్లు అడిగితే ఇచ్చింది 15,000 కోట్లేనా అని అన్నారు. పోలవరానికి ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏది పడితే అది చెప్పొచ్చు, ఏదైనా హామీ ఇవ్వచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి, కాల పరిమితి ఉండాలి. కానీ ఇది పూర్తిగా మేనిఫెస్టో. చంద్రబాబు 1,00,000 కోట్లు కావాలని అడిగారు. నిజానికి ఏపీకి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది. కానీ బాబు అడిగింది కేవలం 1,00,000 కోట్లు మాత్రమే. 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయో తెలియదు. బడ్జెట్లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు. పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు. లైఫ్ లైన్ అన్నారు, ఫుడ్ సేఫ్టీ అన్నారు. ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరంకి ఎన్ని నిధులు ఇచ్చారు అని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ అనడం కంటే దీన్ని ఎన్నికల మేనిఫెస్టో అనడమే కరెక్ట్ కాబోలు. ఎన్నికల మేనిఫెస్టో అయితే ఏది పడితే అది చెప్పొచ్చు, ఏ వివరాలు లేకుండా చెప్పొచ్చు, ఏ హామీ అయినా ఇవ్వచ్చు. కానీ బడ్జెట్ అయితే నంబర్స్తో కూడింది, డీటెయిల్స్ ఇస్తూ, నంబర్స్ చెప్తూ, టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్. మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్
ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది. 4 అంశాలు మాత్రమే మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి. వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు. అసలు చంద్రబాబు గారు ఆ 1,00,000 కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు. బికాస్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే వాల్యూ కడితే కనీసం 12 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది. కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది. చంద్రబాబు గారేమో 1,00,000 కోట్లకు అడిగారట. ఈరోజు బీజేపీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంకు కట్టుబడి ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉచిత గ్యాలరీ గ్యాస్ సిలిండర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఉచిత గ్యాలరీ గ్యాస్ సిలిండర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఉచిత సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. 2016-24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొంతమంది లబ్ధిదారులకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా 9,65,361 మంది లబ్ధిదారులకు మొదట ఉచిత ఎల్పీజీ సిలిండర్లతో పాటు ఉచిత గ్యాస్ కలెక్షన్స్ రాష్ట్రంలో ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరణ ఇచ్చారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం పిఎంయువై పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలుపుతాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎక్కడ గంజాయి కనిపించినా కఠిన చర్యలు తీసుకోమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వైసీపీ పాలనలో అధికారులే గంజాయికి కొమ్ము కాశారని, ఫలితంగా విక్రయాలు విపరీతంగా పెరిగాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన 61వ డివిజన్ శాంతినగర్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, పార్కుల వద్ద ఆకతాయిలు గంజాయి మత్తు పదార్థాలు తాగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఉమా మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాతం మోపుతున్నారని గుర్తు చేశారు. ఎక్కడ గంజాయి కనిపించినా కఠిన చర్యలు తీసుకోమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. త్వరలో పార్కులను అత్యాధునిక హంగులతో పిల్లలు, మహిళలు, వాకర్లకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, శ్రీనివాసరావు, అమ్మారావు, దాసరి ఉదయశ్రీ, దాసరి కనకారావు, సూరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజా పరిపాలన మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ డివిజన్లో పర్యటించినా, నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు సమస్యలు గుట్టలుగా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా గంజాయి గుప్పుమంటా ఉంది. ఆడవాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో మరి కొందరు అధికార పార్టీ నాయకులే గంజాయికి కొమ్ము కాయటం వల్ల గంజాయి ఇంకా కంట్రోల్ కాలేదు. కంట్రోల్ చేయమని పోలీసు అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో గంజాయికి రాష్ట్రంలో చోట్లేదు, నియోజకవర్గంలో చోట్లేదు, ఏ డివిజన్లో కూడా చోట్లేదు. ఖచ్చితంగా గంజాయి
వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, గంజాయి పీల్చే వాళ్ళకి కానీ, గంజాయి ఉపయోగించే వాళ్ళకి కానీ గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. మీరు అనవసరంగా ఇబ్బందులు పడొద్దు. మీరు మీ వ్యసనాలని మానుకోండి. గంజాయి పీల్చి ఇష్టం వచ్చినట్టు కనుక వ్యవహరించి ప్రజల మీద కానీ, ఆడవాళ్ళ మీద కానీ, శాంతి పద్ధతులు కానీ విఘాతం కల్పిస్తే చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇది గత ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వంలో శాంతి పద్ధతులకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల ధన మాన ప్రాణాలకి, ఆస్తులకి విలువలు ఉంటాయి. అత్యంత ప్రయారిటీ ఉంటుంది. పోలీసింగ్ కూడా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టింది. ఎవరైనా అటువంటి వ్యవసనాల్లో లీనమైపోయిన వాళ్ళు మార్చుకోమని వాళ్ళకందరికీ హెచ్చరిక ఇస్తూ ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో 3 రోజుల పాటు అటు తెలంగాణ, ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడింది. రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్రాల్లో పలుచోట్ల, అలానే రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయవాడ నగరంలో అలనాటి రామచంద్రుడు చిత్ర యూనిట్ సందడి చేసింది. అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో కృష్ణవంశీ కోరారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో కృష్ణవంశీ మాట్లాడుతూ, తెలుగులో తాను అలనాటి రామచంద్రుడు చిత్రంతో చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతున్నట్లు తెలిపారు. దర్శకుడు ఆకాష్ ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారని తెలిపారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలియజేశారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు నటిస్తున్నారని, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 2న తెలుగు రాష్ట్రాల్లో చిత్రం విడుదల కానుందన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ చిత్రంలో పాటలు వినసొంపుగా ఉంటాయని చెప్పారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తమ చిత్రాన్ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించి వర్ధమాన నటులను ప్రోత్సహించాలని ఆయన కోరారు. అనంతరం హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ, లక్కీ లక్ష్మణ్ చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టడం జరిగిందన్నారు. అలనాటి రామచంద్రుడు చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం దర్శకుడు ఆకాష్ కల్పించారని చెప్పారు. సీత ప్రేమను దక్కించుకునేందుకు రాముడు పడిన కష్టాలను అలనాటి రామచంద్రుడు చిత్రంలో దర్శకుడు ప్రేక్షకులకు సరికొత్త రీతితో చూపించనున్నారని పేర్కొన్నారు. ఆగస్టు 2న తమ చిత్రం రిలీజ్ కానుందని, ప్రేక్షకులు చిత్రాన్ని తప్పక వీక్షించి ఆదరించాలని కోరారు. తదనంతరం దర్శకుడు ఆకాష్ మాట్లాడుతూ, అలనాటి రామచంద్రుడు చిత్రంతో తాను దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నానని చెప్పారు. నూతన నటీనటులతో చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. అందమైన లొకేషన్లలో, గ్రామీణ వాతావరణంలో తీసిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు 2న అలనాటి రామచంద్రుడు చిత్రం విడుదల కానుందని, తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి తమను ప్రోత్సహించాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో నటీనటులు దివ్యశ్రీ, స్నేహ పాల్గొన్నారు. మా మూవీ వచ్చేసి అలనాటి రామచంద్రుడు. ఇది ఆగస్ట్ 2 రోజు రిలీజ్ అవుతుంది. ముందుగా ఏంటంటే మీరందరూ ఇక్కడికి వచ్చి మా మూవీని సపోర్ట్ చేసి ఈ జనాల్లోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరికి ముందు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా లేట్ అయ్యి మిమ్మల్ని వెయిట్ చేపిస్తే ఐఎమ్ సారీ. పొద్దు నుంచి మన అమ్మవారి దర్శనం చేసేసుకొని 2 కాలేజీలు పూర్తి చేసుకొని వచ్చాము. రెస్పాన్స్ చాలా బాగుంది మా టీజర్కి, ఇంకా ట్రైలర్కి. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. అండ్ బెజవాడతో నాకు పర్సనల్ కనెక్షన్ ఉందని నేను ఎప్పటి నుంచి ఫీల్ అవుతుంటాను. ఒక 2 years బ్యాక్ అట్లా నేను ఊరికూరికి వచ్చేవాడిని, వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వెళ్ళేవాడిని. నేను జస్ట్ ఏదో ఫీల్ ఉంటుంది ఇక్కడ అన్నట్టుగా. సో అదే ఇక్కడ నుంచి మొదలెట్టడం, ప్రమోషన్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మూవీస్ అంటే బెజవాడే గుర్తొస్తుంది అందరికి ఫస్ట్ టైం. సో ఇక్కడ నుంచి మొదలెట్టడం, మూవీ ప్రమోషన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలనాటి రామచంద్రుడు మూవీ వచ్చేసి ఒక ఇంట్రోవర్ట్, ఒక ఎక్స్ట్రోవర్ట్ మధ్యలో కథ అండి. ఏంటంటే మన ప్రతి మనిషి లోపల ఒక జెన్యూనిటీ ఆఫ్ లవ్ ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని చూసినా సరే, ఒక అబ్బాయిని చూసినా సరే ఇన్ఫాచ్యుయేషన్ కానీ, ఒక ఇంట్రెస్ట్ కానీ, ఒక లస్ట్ ఫీల్ అయినా ఉండొచ్చు. బట్ ఒకటే అమ్మాయితో కానీ ఒకటే అబ్బాయితో ఒక సున్నితమైన మనస్సు ఉంటుంది. అది ఎప్పటికీ వాళ్ళు ఏం తప్పు చేస్తే క్షమించే తత్వం ఒకటి ఉంటుంది. అలాంటి క్షమించే తత్వం లాంటి ఒక మనసున్న మనిషి మన మూవీలో ఉన్న హీరో క్యారెక్టర్. సో అతని ప్రేమకి ఒక ప్రాబ్లం వస్తే తను అబద్ధం ఆడి తను ఎలాంటి ప్రాబ్లం ఇరుక్కొని తన ప్రేమను సాధించుకోవడం అనేది ఈ సినిమా యొక్క కథ అండి. అది మీ అందరికీ నచ్చుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఫీల్ గుడ్ మూవీ తీసాము టీం అందరం కలిసి.
అది అందరికీ చాలా ఈజీగా రీచ్ అవుతుంది, అందరూ కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకసారి థియేటర్కి వచ్చి ఆగస్ట్ 2న మా సినిమా చూడండి. సినిమా పేరు అల్లాంటి రామచంద్రుడు, ఆగస్ట్ 2న రిలీజ్ అవుతుంది. నా పేరు కృష్ణవంశీ అండి. ఇది నా మొదటి సినిమా హీరోగా. మా డైరెక్టర్ గారు ఆకాష్ గారు, ఎస్ మా కోస్టార్ మోక్ష గారు, మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ దివ్యశ్రీ గారు అండ్ స్నేహ గారు అండ్ దివ్యశ్రీ గారు. మా టీం అందరం కొత్త వాళ్ళం అండి టీంలో. బేసిక్లీ ఎస్విసి రిలీజ్ జరుగుతుంది. అంటే దిల్ రాజు గారు మా సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ద్వారా మా రిలీజ్ హెల్ప్ చేస్తున్నారు ఆయన. సో ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. హైనివా క్రియేషన్స్ కొత్త బ్యానర్ అండి, కొత్త ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. ఆగస్ట్ 2న ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్లీన్ సినిమా మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాము. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని, మంచి విజువల్ మ్యూజికల్ ట్రీట్. అందరు ఖచ్చితంగా వచ్చి ఆగస్ట్ 2 మా సినిమా థియేటర్లో చూడండి. నేను తెలుగు అమ్మాయి కాదు, బెంగాలీ అమ్మాయి. బట్ టు బి వెరీ ఫ్రాంక్, టు బి వెరీ ఆనెస్ట్, చిన్నప్పటి నుంచి ఐ థింక్ I had a dream that I will become a Telugu. One day I'll become a Telugu. I work in Telugu movies, Telugu film industry. Chala ishtam, pedda hero, and idi ippudu the one of the biggest industry in India. It is representing India internationally. So we have seen the rise of Telugu cinema from the very 70s. Commercial films unte Telugu cinema, but in this generation also we have seen how the new product, how the Telugu people, Telugu audience, they love good stories, family stories also. So they are supporting Baby. We have seen how that completely it's a new faces. They supported Baby. So there are a lot of color photo, there are a lot of good content driven works kuda Telugu audience, Telugu media supports. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ స్పందించారు. 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారని కొనియాడారు. మహిళా శక్తికి మోదీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని వెల్లడించారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని లంకా దినకర్ అభివర్ణించారు. ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి తదితర 9 అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారని వివరించారు. మధ్యతరగతి ప్రజలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని తెలిపారు. ఎన్నికల సమయంలో మోదీ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారమే బడ్జెట్లో పొందుపరిచారని లంకా దినకర్ స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. 2024-25వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్ని ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 7వసారి ప్రవేశపెట్టడం రికార్డు. ఒక మహిళా ఆర్థిక మంత్రి వరుసగా 7వసారి దేశం యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం అని ఏంటంటే మహిళా శక్తి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు గుర్తించి ముందుకు తీసుకెళ్తున్నారు, ఆ బడ్జెట్లో కూడా ఏ విధంగా వివిధ రకాల అంశాలు ప్రతిబింబించినాయి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముందుగా వికసిత ఆంధ్ర దిశగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఈరోజు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు మరియు సంస్కరణలు అనేటటువంటి 9 కీలకమైనటువంటి అంశాలతో మేళవించి తయారు చేసినటువంటి తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి ఆషాఢ మాసంలో ముత్యాలమ్మకు, కనకదుర్గమ్మకు బోనాలు సమర్పిస్తామని లంబాడిపేట ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు. మంగళవారం లంబాడిపేట ముత్యాలమ్మ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో
శీతల భవానీ బోనాల కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలతో కోలాట నృత్య ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా నగర ఉత్సవంగా వెళ్లి లంబాడిపేటలోని ముత్యాలమ్మ, కనకదుర్గమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ నేత నాగుల్ మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాములు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కొన్ని వందల ఏళ్లుగా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం శీతల భవానీ బోనాలు పండుగలు జరుపుకోవడం ఆనందించదగ్గ విషయమన్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి అమ్మవార్లకు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, లోకాలను చల్లగా కాపాడాలని అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజ్నోత్ శ్రీనివాస్ నాయక్, దేవత్ మురళీ నాయక్, తాజ్నోత్ మైనర్ బాబు, దేవత్ అశోక్ నాయక్, దేవత్ రవీంద్ర నాయక్, బాణవతి మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవీ దేవతల వేషధారణలో జరిగిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శీతల బోనాల పండుగను పురస్కరించుకొని స్థానిక లంబాడిపేటలో మరి గత అనేక వందల ఏళ్ల నుంచి సాంప్రదాయబద్ధంగా చేస్తున్నటువంటి అమ్మవారి ఉత్సవాలని ఈరోజు ఘనంగా నిర్వహించారు. మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా అందరూ కూడా పెద్దలు కూడా రావటం జరిగింది. మరి అన్ని ఇళ్లలో లంబాడిపేట అంటే ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి, పురాతనమైనటువంటి ప్రాంతం. ఇక్కడ అనేక మంది గతంలో చాలా ఎక్కువ ఉండేవారు లంబాడీలు. వాళ్ళు కొద్దిగా తక్కిన సాంప్రదాయాన్ని పురస్కరించుకొని ఈ రోజున అమ్మవారికి మొక్కులు చెల్లించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా ఈ సందర్భంగా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మేము గత 30 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు. అప్పుడు చిన్న గుడి ఉండేది, ఈ రోజున అద్భుతంగా 2 గుళ్ళు ఏర్పాటు చేసుకొని పక్కన ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ఇంకా పనులు మిగిలి ఉన్నాయని వారు మా దృష్టికి, నా దృష్టికి, శ్రీరామ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి దాదాపు 47,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సుజనా చౌదరి గారి దృష్టికి ఏదైతే కోరారో అది చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాం. దశాబ్దాల కాలంగా ఈ యొక్క లంబాడిపేట ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడే విధంగా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ చరిత్ర కలిగినటువంటి యొక్క దేవాలయంలో అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని బోనాల పండుగ చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో లంబాడిపేటకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ యొక్క సంబరం వేడుకలు జరపడం, ఈ ప్రాంతం బాగుండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆకాంక్షతోని లంబాడిపేటకు సంబంధించినటువంటి ఈ యొక్క దేవాలయం నుంచి ఈ యొక్క సంబరం ప్రతి ఏటా ప్రారంభం కావడం చాలా శుభదాయకం. పశ్చిమ నియోజకవర్గంలో లంబాడిపేట ఉన్న మా అమ్మవారైన ప్రతి సంవత్సరం ఏటా జరుపుకున్నట్టు ఆషాఢ మాస బోనాల సారి అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ అమ్మవారికి అనేక రకాల పూజలు పునస్కారాలు అమ్మవారి లంబాడిపేట అందరూ కలిసి ఐకమత్యంగా చేసుకుంటున్నాం. గత 2 ఏళ్లుగా మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిట్టినగర్ ఏనుగుల అంజయ్య వీధి నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందికి చెప్పినా ఎటువంటి ఫలితం లేదన్నారు. మున్సిపల్ కమిషనర్కు తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వన్ టౌన్ చిట్టినగర్ ఏనుగుల అంజయ్య వీధిలో మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. డైలీ విజిట్లో భాగంగా వీధుల్లోకి వచ్చిన ఏఈని మిగిలిన సిబ్బందిని తమ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా మంచినీటి కొరతతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు వివరించినా పరిష్కరించకపోగా ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులకు ఏదో పని చేస్తున్నామని చెప్పుకునేందుకు ఫోటోలు తీసుకుని వెళ్లడం తప్ప తమ సమస్యను తీర్చింది ఏమీ లేదన్నారు. తక్షణమే కమిషనర్ ఈ విషయంపై స్పందించి తమ సుదీర్ఘకాల సమస్యను పరిష్కరించారు.
అందించాలని కోరారు. చిన్నపిల్లలతో ఉన్నాము, 2 సంవత్సరాల నుంచి పడుతున్నాము. కనీసం హార్ట్ పేషెంట్ నీళ్ళు కూడా లేక మోసుకోలేము, తిప్పలు పడుతున్నాం. అసలు ఎలా చచ్చిపోతున్నాం, ఇంట్లో నీళ్ళు లేక అల్లాడిపోతున్నాం. అక్కడ ట్యాంకీ వచ్చినా మేము పట్టుకొని మోసుకునే ఇది స్థితిలో కూడా లేము. మేము గత 2 సంవత్సరాలుగా మేము ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం. వాటర్ రాక మాకు కారణం అయితే చెప్పట్లేదు. మాది డౌన్ ఏరియా, కొండ ప్రాంతం కూడా కాదు. అంతకుముందు మేము మోటార్లు లేకోకుండానే నీళ్లు పట్టుకునే వాళ్ళం. మోటార్లు వేయించుకున్నా రానటువంటి పరిస్థితి. 2 పూటలు వచ్చే పంపు కనీసం ఒక్క పూట కూడా రాట్లా. మా కాళ్ళు అరిగేలా తిరిగినావు కానీ మాకు సమాధానం దొరకట్లా. అదేమంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మేము ఏఈ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి తవ్విచ్చారు. మాకు వచ్చే పైపులు బ్లాక్ చేయించేశారు. అది ఎవరు చేశారనేది తెలీదు. కొండ ప్రాంతాలు కూడా వస్తున్నాయి కానీ డౌన్ ఏరియా మాకు ఎందుకు రావట్లేదు అని అడిగితే జనం ఎక్కువైపోయారు, ఏదో ఒక అకారణాలు చెప్తున్నారు. మా ఏరియా మోటార్లు ఎక్కువైపోయినాయి అని పబ్లిక్ ఎక్కువైపోయారు అన్నీ చెప్తున్నారు. దానికి సంబంధించిన కారణాలు అన్నీ చెప్తున్నారు. మాది స్లమ్ ఏరియా అండి. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, రాలేనటువంటి పరిస్థితి. పొద్దున సాయంత్రం తిరిగి మేము విసిగిపోయి ఉన్నాము. చాలా మేము ఇబ్బందికి గురవుతున్నాము. తవ్వుతున్నారు, చూస్తున్నారు మీరు, ఇక్కడ కనబడతానే ఉంది లైవ్లో. తవ్వుతున్నారు, పైపులు అనేది బంద్ చేశారు. అది ఎవరు చేశారో ఎందుకు చేశారో కూడా మాకు తెలీదు. దానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మీరే కనీసం ఆ పంపులు వదిలి మాకు న్యాయం చేయాలని. వీరు ఏమన్నా డబ్బులకి గురయ్యారా, అధికారులు ప్రలోభాలకు గురయ్యారో మాకు తెలియదు. కానీ మాకైతే 50 కుటుంబాలు ఎన్ని అవస్థలు పడ్డామో. మంచి ఎండాకాలంలో కూడా ఒక్క చుక్క నీళ్ళు రానటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న వెళ్తే కృష్ణానది ఫుల్గా ఉంది, అయినప్పటికి కూడా నీళ్లు లేవని అంటున్నారు. సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లా. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారు. అదేమంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నోసార్లు తిరిగి ఎన్ని ఇబ్బందులు గురవుతుంటే సచివాలయాల చుట్టూ తిరిగామా, ట్యాంకర్ల దగ్గరికి తిరిగామా, పంపుల దగ్గరికి తిరిగామా. ఒక ట్యాంకర్తో 50 కుటుంబాలు నీళ్లు ఎలా తీరతాయండి మీరు చెప్పండి ఒక్కసారి. వాటర్ వల్ల ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాం. ఆ ట్యాంకర్ కూడా మాకొద్దు. మాకు సమస్యకి పరిష్కారం చూపించి మీరు మా యందు దయించి పుణ్యం కట్టుకోవాలని కోరుకుంటున్నాం. పిల్లలతోటి వృద్ధాప్యంతో ఉన్న వాళ్ళతోటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు సమస్య అధికారుల దృష్టి తీసుకెళ్ళినా వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వస్తాయి అన్నారు తప్ప అది ఎప్పుడు వస్తాయి? ఒక పూట వదులుతారు, 2 పూటలు మానేస్తారు. ఈ విధంగా ఉంటే మా సమస్య ఎవరు పరిష్కారం చేస్తారు? మీరే దీన్ని సత్వర పరిష్కారం చేసి మాకు నీళ్ళు వచ్చేలా చేయమని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జగన్ ధర్నా. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. కేంద్ర బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపించేలా ఉందన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. లక్షల కోట్లు అడిగితే ఏపీ కేవలం 15,000 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శ. గంజాయిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడినా ఊరుకునేదే లేదని హెచ్చరిక. విజయవాడ అలనాటి రామచంద్రుడు చిత్ర యూనిట్ సందడి. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాన్ని ఆదరించాలని ఆకాంక్ష. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.